అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ స్త్రీలకు మాత్రమే. బ్యూటీషియన్ ఎస్ అరుణ. మా ప్రత్యేకత 5,000 రూపాయల హైడ్రో ఫేషియల్ కేవలం 3,000 రూపాయలకే చేయబడును. మా వద్ద బ్రైడల్ మేకప్, పార్టీ, ఫోటోషూట్, రిసెప్షన్, హెచ్డి ప్రో, ఎయిర్ బ్రష్ మేకప్ చేయబడును. నెయిల్ ఆర్ట్ చేయబడును. మా వద్ద ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ఐటమ్స్, పెండ్లకి, తలంబ్రాలకు ఐటమ్స్, ప్రధానంకు సంబంధించిన ఐటమ్స్ మరియు అన్ని రకముల పార్టీలకు గాజులు, సీజెడ్ ఐటమ్స్, టెంపుల్ గోల్డ్ ఐటమ్స్ లభించును. పెళ్లిలకు సంబంధించిన జ్యువెలరీ సెట్స్ మరియు హల్దీ ఐటమ్స్ రెంట్కు ఇవ్వబడును. హల్దీ ఈవెంట్స్ చేయబడును. దర్శి పట్టణంలో ట్రైన్డ్ సంతోషి శ్రీకర్ గారిచే సర్టిఫికెట్ పొందిన ఎస్ అరుణ గారిచే బ్యూటీషియన్ కోర్స్ నేర్పించబడును. స్త్రీలకు మాత్రమే. అరుణ హెర్బల్ బ్యూటీ పార్లర్ అండ్ ఫ్యాన్సీ. బ్యూటీషియన్ ఎస్ అరుణ. పొట్టి శ్రీరాములు వీధి, ఆర్చి దగ్గర, దర్శి. సెల్ నంబర్స్ 8328330323. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. బెంగాల్లో ఆర్టికర్ మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్న లేడీ జూనియర్ డాక్టర్పై జరిగిన హత్యకు నిరసనగా ఈరోజు దర్శిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ పర్యవేక్షణలో దర్శిలోని ప్రైవేటు హాస్పిటల్స్ డాక్టర్ ఐఎంఏ ఒంగోలు బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ పి ఝాన్సీ కోటిరెడ్డి, అలాగే దర్శిలోని ప్రభుత్వ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి సుమన్ల ఆధ్వర్యంలో డాక్టర్లు ప్లే కార్డులు చేపట్టి జూనియర్ డాక్టర్ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, అలాగే వైద్యుల రక్షణకు ప్రభుత్వం బాధ్యత చేపట్టాలని నినాదాలు చేస్తూ దర్శి ప్రభుత్వ వైద్యశాల వద్ద నుంచి ర్యాలీ ప్రదర్శన ప్రారంభమై పట్టణంలోని ప్రధాన రోడ్లపై నిర్వహిస్తూ గడియార స్తంభం వద్దకు చేరుకొని డాక్టర్లు ప్రసంగించారు. దర్శి పట్టణంలోని ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. వైద్యురాలపై దాడులు, బాధిత వైద్యురాలకి వైద్య సిబ్బందిపై దాడులు, మహిళలపై దాడులు. వైద్య సిబ్బంది ఈ రకంగా బజార్ను పడ్డామంటే ఎంతో బాధ కలిగితే మాత్రం మేము అంత బాధ బయటపడము. పశ్చిమ బెంగాల్లో ఒక హాస్పిటల్లో 2వ సంవత్సరం పీజీ చదువుతున్నటువంటి వైద్య విద్యార్థిని అతి దారుణంగా రేప్ చేసి చంపేసి అత్యంత దారుణంగా సాక్ష్యాలను మొత్తం మసిపూసి మారేడుగా తీసుకెళ్లాలని ఆలోచించి మొత్తం దాన్ని దాచిపెడుతుంటే అందరం కలిసి వైద్య సిబ్బంది, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అందరం కలిసి దేశవ్యాప్తంగా దీని మీద యాజిటేషన్ గత వారం రోజుల నుంచి చేస్తున్నారు. నిన్నే బాధిత ప్రిన్సిపాల్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇంకా ఈ దాడులు ఇలా జరగకుండా ఉండాలని వైద్య సిబ్బందిపై కానివ్వండి, వైద్యులపై కానివ్వండి, వైద్య సిబ్బందిపై కానివ్వండి దాడులు జరగకుండా దేశవ్యాప్తంగా ఈ రోజు అందరం నిరసన తెలియజేస్తున్నాం. ఈ రోజు ఓపీని ఎమర్జెన్సీ కేసులు కాకుండా మామూలు కేసులు ఓపీని కూడా బహిష్కరించాం మా ఐఎంఏ అసోసియేషన్ అందరూ. దీన్ని మీరందరూ సహకరించాలని, మేము చేస్తున్న సేవలు మీరు కూడా గుర్తించి మాపై
దాడులు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని, ఎంఆర్ఓ ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము ఈరోజు మెమరాండం ఇవ్వబోతున్నాం. దానికి మీరందరూ కూడా ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. తదుపరి కార్యాచరణకి పూర్తిగా సహకరిస్తామని, ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. వైద్యులు కానీ, వైద్య రంగంలో సేవలు అందిస్తున్న వాళ్ళు కానీ ఒక్కసారిగా కళ్ళు చెమర్చి బాధతో బయటికి వచ్చారు. ఈ బాధ వర్ణనాతీతం. ఎందుకంటే గతంలో ఒకసారి నిర్భయ అని చెప్పేసి ఒక ఆడపిల్లపై దారుణంగా, అతి కిరాతంగా మానభంగం మరియు హత్య జరిగింది. ఆ రోజు దేశం మొత్తం స్పందించింది. ఈరోజు దానికన్నా దారుణంగా, దాన్ని కూడా మరిపించేలాగా ఇంకా దారుణంగా ఈరోజు మనకి పశ్చిమ బెంగాల్లో దారుణమైన ఘటన జరిగింది. ఆ ఘటన తర్వాత ఒక్కసారి ఆలోచించండి. ఆ పాపని హాస్పిటల్కి పంపించి ఒక డాక్టర్గా చేసి నాకు ఈరోజు సేవలు అందిస్తుంది, ప్రజలకి సేవలు అందిస్తుంది, ఎంతో మంది రోగులకి వైద్యం చేసి వాడిని బతికిస్తుంది అనే ఒక సదుద్దేశంతో వాళ్ళ అమ్మ నాన్న హాస్పిటల్కి పంపించి రాత్రి కూడా సేవలు అందించమా, నీకేం ఇబ్బంది లేదు, దేశం నీకు అండగా ఉంటుంది, దేశంలోని ప్రతి మనిషి, ప్రతి డాక్టర్, ప్రతి ఒక్కరు కూడా నీకు ఒక చెల్లిలాగా, ఒక తల్లిలాగా ఆదరించి హాస్పిటల్లో నిన్ను తోడుంటారు అని ధైర్యంగా పంపిస్తే ఆ ధైర్యం అనేది మన దేశంలో ఈరోజు ఆ పాపకి దొరకలేదని అనుకోవాలి. ఒక పాప మనల్ని నమ్మి సేవలు అందిస్తామని చెప్పేసి హాస్పిటల్కి వచ్చి రాత్రి పాట నైట్ డ్యూటీ చేసి సేవలు అందిస్తా ఉంటే ఆ పాప మీద జరిగింది ఇదా. ఇట్లా చేస్తే రేపు ఆడపిల్లలు బయటికి వచ్చి పని ఏం చేయగలుగుతారు? ఈరోజు చూడండి, ఆశా వర్కర్లు వేల మంది పనిచేస్తున్నారు వైద్య వృత్తిలో. బయటికి వచ్చేసి నర్సులుగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ నర్సులుగా వైద్య సేవలు అందిస్తున్నారు. లేడీ డాక్టర్స్ ఎంతో మందికి పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా చూసుకొని కాన్పులు చేస్తున్నారు, చిన్న పిల్లల్ని చూసుకుంటున్నారు. ఇంతమందికి ప్రాణం పోస్తా ఉంటే ఆడపిల్లలు బయటికి వచ్చేసి అంత కిరాతకంగా చేసి ఎవరు కూడా నోరు మెదపకపోవడము, ఆ సాక్ష్యాల్ని కాస్త మటిమాయం చేసి న్యాయం జరగకపోగా ఇంకా అన్యాయం చేస్తా ఉన్నారు. సో ఇటువంటి బాధాకరమైన విషయంలో మున్ముందు మనము జరగకుండా ఉండాలి. మహిళలు బయటికి వచ్చి ధైర్యంగా సేవలు అందించాలి, మరింత మందికి కాన్పులు అందించాలి. ఒక్కసారి ఊహిద్దాం, ఒక లేడీ డాక్టర్లు కానీ లేకపోతే మహిళలు కానీ బయటికి రావడం మానేసి కాన్పులు ఆపేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఈ రోజు ఒక్కరోజు సేవలు అందించడం ఆపేస్తా ఉంటే ఎంత మందికి బాధేస్తా ఉంది, ఎంత మందికి కష్టం అనిపిస్తుంది. మేము ఒక్కరోజు మాత్రమే జస్ట్ ఉదాహరణగా చూపిస్తున్నాం. ఒకరోజు ఓపీడీ సేవలు మానేస్తే ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, ఎమర్జెన్సీ సేవలు ఎటువంటి పరిస్థితుల్లో మేము ఆపదలుచుకోలేదు. అది మా మానవత్వం. ఈ మానవత్వంతో వైద్య సేవతోటి మేము ఇట్లానే ముందుకు వెళ్తా ఉన్నాం. జనాలు కూడా, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఒకరికి అన్యాయం జరుగుతూ ఉంటే దాన్ని ప్రశ్నించడం అనేది ఖచ్చితంగా జరగాలి. ప్రశ్నించకపోతే ఇవి జరుగుతూనే ఉంటాయి, సాక్ష్యాలు మారుతూనే ఉంటాయి, ఆ కుటుంబానికి న్యాయం జరగదు. ఒక పాపని నువ్వు ధైర్యంగా వెళ్ళు అని చెప్పేసి నెక్స్ట్ టైం ఏ తండ్రి పంపిస్తాడు? డాక్టర్గా చేయమ్మా, నువ్వు ఇబ్బంది లేదు అని చెప్పేసి ఏ డాక్టర్ పంపించగలుగుతాడు? మెడికల్ స్టాఫ్ అందరూ ఓపీడీస్ లో కూర్చొని సర్వీసెస్ ఇవ్వాల్సిన అందరూ మెడికల్ స్టాఫ్ అందరూ ఇవాళ ప్లకార్డ్స్ పట్టుకొని మెయిన్ రోడ్ మీద నిలబడ్డామంటే ఇది కేవలం మాకు జరిగిన అన్యాయం వల్లే. మా స్టాఫ్, మా కొలీగ్ ఒకళ్ళు పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న కొలీగ్ ఒకరిపై అన్యాయంగా, అది కూడా తను సర్వీస్ లో 36 hours డ్యూటీ చేసి రెస్ట్ తీసుకునే టైంలో తన మీద అన్యాయంగా అత్యాచారం చేయబడి మరియు చంపబడింది. ఎవరైనా ఊహించగలరా తనకి కలిగిన బాధ ఎంతో? ఒక పెద్ద లోడ్ పడితే ఫ్రాక్చర్ అయ్యే ఒక బోన్ ఆమెకి ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది. అలాగే నోటి నిండా రక్తము, కళ్ళలో నుంచి రక్తము. ఎవరైనా ఊహించగలరా ఈ బాధ? అదే మన చెల్లికో, మన అక్కకో, మన అమ్మకో ఎవరికైనా జరిగితే మనం దీన్ని మనం సహించగలమా? దీనికోసం తనని మా సహోదరిగా భావించి మాకు ప్రియమైన కొలికి తన బాధని మేము స్వీకరించి తనకి న్యాయం జరగాలని ఇవాళ మా వైద్య బృందం అంతా నడి రోడ్డు మీద నిల్చొని తన న్యాయం కోసం మేము పోరాటం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ పొద్దున నుంచి రేపు సాయంత్రం వరకు ఓపీడీ సర్వీసెస్ అన్ని బంద్ చేయడం జరుగుతుంది. ఎమర్జెన్సీ అంటే మా యొక్క ఎంత మా
you.